రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి సార్. చెప్పండి. రాష్ట్రంలో ఏంటంటే మేము ఎంప్లాయీస్, మాకు ఆ కన్సర్న్ ఆర్ఓ గారు సరిగైన సదుపాయాలు కల్పించలేదు, మాకు సరిగా పెన్నులు ఇవ్వలేదు, సరిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ట్రైనింగ్ క్లాస్ పెట్టి రాత్రిపూట ఓటేపించారు. ఇది తప్పు ఎవరు చేశారు? మాకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వమంటే వేరే బ్యాలెట్ పేపర్ ఇచ్చి ఓట్లు వేయించారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. నేనేమంటే దీని మూలాన్ని మేము నష్టపోయాం తప్ప మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి అనుకూలం కాదు. మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలకి మేము వినయపూర్వకమైన నమస్కారంతో అడుగుతున్నాం, అయ్యా మా ఓట్లు అన్ని కూడా వాల్యూట్ చేయించండి. మేము కూడా మీలాంటి మీ బిడ్డలమే, మీ మనుషులమే. మా ఓట్లన్నీ కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా 85 ఇయర్స్ వాళ్ళు చేసిన 85 ఇయర్స్ వాళ్ళందరికీ ఏం చేయలేదు, ఊరక టిక్కి పెట్టి డబ్బాలు వేశారు. అదే వాళ్ళది పోస్టల్ బ్యాలెటే, మాది పోస్టల్ బ్యాలెటే. మాకు ఇన్ని సంతకాలు, ఇన్ని పేర్లు రాయటం, ఇంత 8 నిమిషాలు నిలబడి రాయాల్సి వస్తుంది. కాబట్టి ఆ చిన్న కవర్లో ఉన్న ఓటును చూసి అందరికీ ఓటు హక్కు కల్పించండి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి బాధ్యత, రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని కూడా రకరకాల మనుషులు వెళ్ళి అలా వెళ్ళటం భావ్యం కాదు. అందరూ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను, మా ఓటు కూడా ప్రాణం పోయింది, మా ఓటును కూడా లెక్కించండి. తద్వారా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయాలని కోరుకుంటున్నాను.